నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నీటి విషయంలో అయినా సహకార విషయంలో అయినా కూడా తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు గత ఏడాది సుమారు కృష్ణా గోదావరి నదుల నుంచి 6282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని వ్యాఖ్యానించారు దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలంటే మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఉన్నా తెలుగే మాతృభాష అని తెలిపారు 2 రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలాగా ఎస్ఎల్బీసీ ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది త్యాగాలు చేశారు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను కానీ నా జీవితాశయం ఒకటి నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష అది తెలుగు భాష ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి పారిశ్రామికంగా పాయకారావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్ బొమ్మల పరిశ్రమలు లాంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకి గురి చేశారని తెలిపారు తమ ప్రభుత్వంలో ప్రజల సమస్యల్ని తీర్చడానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తుందని తెలిపారు 100 మంది ప్రజలు అర్జీలు ఇస్తే అందులో 80 మందివి భూ సమస్యలే ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పారిశ్రామికంగా పాయకారావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు విశాలాంధ్ర రోడ్డులోని బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు స్థానికులకు అందుబాటులో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు విజయవాడ 6వ డివిజన్ విశాలాంధ్ర రోడ్లోని బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇంట్లోని శుభకార్యాలు చేసుకోవడానికి సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని భారీగా డబ్బు ఖర్చు చేసి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వస్తుందని పేర్కొన్నారు స్థానికుల విన్నపం మేరకు ప్రస్తుతం ఉన్న
బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ పైన మరొక అంతస్తు నిర్మించి సుమారు 700 నుంచి 1000 మందికి సరిపోయేలాగా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలియజేశారు. ఇంజనీర్ల నివేదిక ఆధారంగా నిధులు సమీకరించి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ కార్పొరేషన్ వారి భవనంలో ఈ పరిసర ప్రాంతంలో అనేక మంది కొండ ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ నివాసం ఉంటున్న వారు వాళ్ళ ఇళ్ళలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే దరిదాపులో అవకాశం లేని సందర్భంలో చాలా దూరం వెళ్ళి డబ్బులు వెచ్చించి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈ బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ని ఇప్పుడున్న టాప్లో పైన ఒక భవనం నిర్మించగలిగితే సుమారు 700 నుంచి 1000 మందికి ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి స్థానికులు కోరిన మేట వీళ్ళ అధికారులను తీసుకొచ్చి పరిశీలించడం జరిగింది. అధికారులు కూడా వాళ్ళకి రికగ్నైజ్డ్ ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడున్న కన్స్ట్రక్షను పైన కట్టే బరువుని భరించే స్థితిలో ఉందా లేదని చెప్పడానికి ప్రత్యేకమైన ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లెటర్ పెట్టి ఇంజనీర్లు పిలిపించి వారి చేత వాళ్ళ సాంకేతికపరమైన టెస్టులు చేసి ఇది కనుక దాని మీద కట్టే భవనాన్ని బేర్ చేయగలదంటే దానికోసం మనం నిధులు ఇవన్నీ కూడా సమీకరించుకొని ఈ భవన నిర్మాణానికి అనుమతులు పొందిన తర్వాత వాటిని పూర్తి చేయాలనే ఆలోచనతో దీన్ని మొదలుపెట్టామంటే ఒక కొత్తదనం ఈ ప్రాంతంలో కొత్తదనం స్థలం లేదు ఎక్కడ. కాపు వ్యాపార సమైక్యతకు కాపునాడు పూర్తి మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షులు కాళ్ళ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. కాపు వ్యాపార సమైక్య 5వ వార్షికోత్సవంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. కాపు వ్యాపార సమైక్య ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు గురు శివప్రసాద్, కాపునాడు అధ్యక్షులు కాళ్ళ సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు బాడిస శంకర్, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు వ్యాపార సమైక్య ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సమైక్య డైరీని ఆవిష్కరించారు. చూపించండి. వ్యాపారం చేసినట్టు సభ్యుడు అవ్వాలి. ప్రతివాడు కేబీఎస్లో సభ్యుడు అయితే దీని క్వాలిటీ పోద్ది. ఆ క్వాలిటీ పోకుండా అందుకని వచ్చే సంవత్సరం ఈ కేవీఎస్ మీటింగ్కి వచ్చేటప్పుడు నేను ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసి నా వ్యాపారం చూపించి ఇందులో సభ్యత్వం తీసుకుంటాను. లేకపోతే ఇదేమేంటంటే చంద్రమందరం అయిపోద్ది. మొన్న కాపురాక్స్ మీటింగ్ కూడా వెళ్ళా. నేను రాష్ట్రం కానీ జాతీయ నేషనల్ వైడ్గా తిరుగుతుంటాను. చూస్తుంటే కాపురాక్స్ మీటింగ్లో వాళ్ళ కాన్సెప్ట్ ఒకటి, పబ్లిక్ సర్వీస్ చేయడం, మంచి కాన్సెప్ట్. దాంట్లో కూడా వ్యాపారస్తులు దూరిపోయారు. అసలు వ్యాపార సంస్థకి కేవీఎస్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది. ఆ సంస్థలో మన ప్రతి వ్యాపారస్తుడు సభ్యులు కావాలి. దానికి కాపునాడు మ్యాక్సిమం బుద్ధుల శివప్రసాద్ గారికి హెల్ప్ చేస్తాం. అది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కావాలి. ఇంకా ఒకటి ఏంటంటే ఆర్గనైజేషన్ పరంగా మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోతే ఎంతకాలం మనం వెనకబడ్డాం. ఇందాక మీటింగ్లో మాట్లాడుతూ ఈశ్వర్ చాలా చక్కటి పాయింట్లు చెప్పాడు, 2 పాయింట్లు చెప్పాడు. శివప్రసాద్ ఈ కాపు వ్యాపార సమాఖ్య వ్యవస్థాపకుడిని. ఈ కాపు వ్యాపార సమాఖ్యని షార్ట్ కట్లో మేము కేవీఎస్ అని పిలుచుకుంటాం. ఈ కేవీఎస్ స్థాపించి మాకు 5 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఆ యొక్క ఫంక్షన్ పండుగ చేసుకుంటున్నాం. ఆ పండుగ గాను మా పెద్దన్నయ్య లాంటి వారు కాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, మన జనసేన నాయకులు బాడి శంకర్ గారు, అలాగే మన ఏపీఐసి రిటైర్డ్ డీజీఎం నాగార్జున గారు ఇలా ఆధ్వర్యంలో నేను ఈ పండుగ చేసుకుంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటామండి. కాపు వ్యాపార సమాఖ్య ఆధ్వర్యంలో మా నార్మల్గా ఏంటంటే ఎక్స్పో బిజినెస్ మీట్స్ ద్వారా మన యొక్క కమ్యూనిటీలో ఉన్న వ్యాపారస్తులందరినీ
సమాజానికి పరిచయం చేసి నిరంతరం కళారంగం సేవ చేస్తున్న ఉత్తమ దర్శకులు పసుపులేటి వెంకటరమణకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎస్ నాయుడు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళారంగానికి ఆర్టిస్టులకు వెంకటరమణ చేసిన సేవలు ఎనలేనివని స్పష్టం చేశారు. గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎస్ నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నర్రా సునీత, ఆర్టిస్టులు వై పాపారావు, డాక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు. నూతన నటీనటులకు అవకాశం కల్పించి వెండితెరకు పరిచయం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆయనను గుర్తించి చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆనందంగా ఉంది. మనకి ఎఫ్డిసి చైర్మన్ పదవి అలాగే ఖాళీగా ఉంది. మీ అందరూ తెలుసు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ పదవి ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఆ పదవికి సంబంధించి ఈ మధ్య ఛాంబర్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అందుట్లో మా ప్రియతమ దర్శకులు పసుపులేటి వెంకటరమణ గారి పేరు ఉండటం కూడా మేము చాలా ఆనందపడ్డాం. అయితే ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా 100% న్యాయం చేసిన వాళ్ళు లేరు. కనీసం 50% కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు లేరు. ఎక్కడో దూర తీర ప్రాంతం నుంచి ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒక తీరుగా ఆ యొక్క ఫంక్షన్లో కనపడటం వెళ్ళిపోవటం తప్ప ఇంతవరకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నాయన్ని బిజీగా ఉండి బిజినెస్లో తలమునకలైనటువంటి వాళ్ళని కేటాయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎఫ్డిసి చైర్మన్ పదవికి వన్ని తేవటం కాదు కదా, ఉన్నది కూడా ఉపయోగం లేని పరిస్థితి. ఆ పదవి గుట్టిగా అలా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నదంతా కూడా అదే. ముఖ్య అతిథులందరికీ, నా తోటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. నా పేరు నర్రా సునీత, గ్రామీణ వైద్యుల నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పసుపులేటి వెంకటరమణ సారు అర్హులని, ఆయనకి ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత 4 దశాబ్దాలుగా ఆయన సినీ ఇండస్ట్రీలో కళామ తల్లిని నమ్ముకొని ఎన్ని సేవలు చేస్తున్నారు. ఈ సేవలన్నిటినీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి ఆయనకి ముఖ్యంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అవసరం అనేది నా ఉద్దేశం. అలాగే ఒక ప్రభుత్వానికి రిలేటెడ్ ఏ పదవి ఇచ్చినా సరే దానికి పూర్తిగా న్యాయం చేసి కష్టపడి పనిచేసే తత్వం ఉన్న మనుషులంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. మరి అలాంటి పర్సన్ మరి పసుపులేటి వెంకటరమణ గారు దగ్గర ఉందనేది 100% నేను నమ్ముతున్నాను. ఎందు నిమిత్తం అంటే గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు క్యాబినెట్లో ప్రతి కౌంటర్ దగ్గర పసుపులేటి వెంకటరమణ గారు మెమోరాండం ఉంటుంది. రిలేటెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీ ఇన్ ద తెలుగు at the city of Vijayawada city in the organization position of the Peshi in consent area region of the ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని మారిషస్ దేశ అధ్యక్షులు ధరంభీర్ గోకుల్ దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె సీనా నాయకు, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మారిషస్ దేశ అధ్యక్షులను ఘనంగా స్వాగతించారు. విదేశీ అతిథిని ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ దంపతులకు అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థానం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందజేశారు. ప్రజలకు
సేవ చేసే అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులు ఐజా కృతజ్ఞతలు తెలిపారు. తనను గుర్తించి పార్టీలో మరొకసారి తనకు అవకాశం ఇప్పించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభానుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, తన చివరి శ్వాస వరకు ప్రజలతో మమేకమై ఉంటానని తెలిపారు. ప్రజల మనస్సును గెలుచుకున్న ఐజా ఈ నెల జనవరి 1న తన అనుచరులతో కలిసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, దుర్గగుడి పాలక సభ్యులు రమాదేవి, జనసేన మహిళా నేత మల్లీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ పశ్చిమంలో ఐజా ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఐజా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు, దళితులకు తమ పార్టీ అండగా ఉంటుందని, మతాలకు అతీతంగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు. పశ్చిమ జనసేన నేత ఐజా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తనను గుర్తించి మరల అవకాశం వచ్చేలాగా చేసిన సామినేని ఉదయభానుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా భవానీపురంలో తన కార్యాలయం ఎప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పారు. తానెప్పుడు ప్రజల సేవ చేసే కొరకే ఉన్నానని, నిత్యం ప్రజలతో మమేకమై ఉంటానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యులు మైనార్టీ నాయకులు ఐజా గారు, రజాజుద్దీన్ ఐజా ఈరోజు జనసేన పార్టీలో చేరిన సందర్భంలో ఆయనకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జన సైనికులు, వీర మహిళలు. మరి మొట్టమొదటి కూడా ఆయన ఒక మంచి నాయకుడిగా, మైనార్టీ నాయకుడిగా, పేదవారికి అండగా ఉన్న ఈ నాయకుడు ఇవాళ జనసేనలో చేరినందుకు మరి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆయన జనసేన సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశాభావంతో ఇవాళ ఐజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసిన కారణం మేము ఈ పార్టీలోకి వచ్చాం. ఈ రోజు మేము కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఈ యొక్క సందడిని అందరితో కూడా పాల్పంచుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభ అనేది ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక చోట చేర్చి మేము జనసేన కుటుంబం మొత్తం కూడా పేదవాళ్లకు దగ్గరగా ఉంది అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియపరిచాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. క్రీడారంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యమైందని చెప్పారు. రాష్ట్రంలో అనధికారిక అసోసియేషన్ల వలన ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాప్ కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో క్రీడా విభాగం రాష్ట్రంలో స్పష్టమైన పాలసీ లేక మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో కొనసాగిందని తెలిపారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న విధంగా రాష్ట్రంలోనూ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నకిలీ క్రీడా సర్టిఫికెట్లను కలిగిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. క్రీడాకారులను గుర్తించే విషయంలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించామని అన్నారు. మీరు గుర్తింపు లేని ఏదైతే సంఘాలు ఉన్నాయో మీరు కూడా ఒత్తిడి చేయాలి. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగ పద్ధతి కావాలి, ఇన్సెంటివ్స్ కావాలి. మీరు ఎందుకు గుర్తింపు తీసుకోవడం లేదు? 272 జీవో ప్రకారం ఎందుకు మీరు గుర్తింపు తీసుకోవడం లేదు? మేము మీకు ఈరోజు లిస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఏదైతే అసోసియేషన్స్ రికగ్నైజేషన్ ఏవైతే ఉన్నాయి, ఏమి లేవో మా టీం కూడా మీకు క్లియర్గా ఇస్తారు. ఇచ్చారా? ఏదైతే ఇవి ఉన్నాయో ఇది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సమాచారం కూడా క్రీడాకారులకు వెళ్ళాలి. తెలియకుండా క్రీడాకారులు మా దగ్గరికి వచ్చి మాకు అన్యాయం జరిగిందని అడుగుతున్నారు. యాజ్ పర్ చట్టం ఏవైతే ఉందో ఆ చట్టానికి అనుగుణంగా కదా మా అధికారులు పనిచేయాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే రేపు కోర్టుకు వెళ్తారు. ఈరోజు ఏదైతే ఉందో మేము సొంతంగా ఒక అసోసియేషన్ రికగ్నైజ్ చేసేసుకుంటాం, మేము ఆడిట్ చేస్తాం. మీరు దానికి సమాధానం చెప్పండి అంటే ఎట్లా సమాధానం చెప్తాం? ఇదో ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
అక్కడ సాయి ఉంది, ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఉంది. దీనికి ఒక పద్ధతి ఉంది, ఇది ఒక చట్టాలు ఉన్నాయి. చట్టాల్లో ఉన్నదాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చి చేస్తారంటే ఎలా? ఎందుకు మీరు రికగ్నైజ్ చేసుకోవడం లేదు? మేము అడుగుతున్నాం సూటిగా. ఎన్ని మీటింగ్లు పెట్టాం? నేను వచ్చిన తర్వాత 3 మీటింగ్లు పెట్టాం. ప్రతి 6 నెలలకి క్రీడా సంఘాలతో మీటింగ్ పెడతామని చెప్పి పెడుతున్నాం. మా మంత్రి గారు పెడుతున్నారు, మంత్రి గారు అధికార యంత్రాంగాన్ని అంతా అక్కడ కూర్చొని పెడుతున్నాం. మీరున్నారు. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయి శక్తులారా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇంత ఈ స్థాయిలో పనిచేసిన పరిస్థితి లేదు. 2002, 2003 తర్వాత ఆ స్థాయిలో క్రీడా విభాగాన్ని టైలర్పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఐక్యతగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని చిట్టినగర్ పల్లగట్టు సెంటర్ స్థానికులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. వన్ చిట్టినగర్ సెంటర్ టైలర్పేట సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు సందర్భంగా పేట ప్రజలకు ప్రేమ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒకటిగా సన్ రైజ్ యూత్ క్రిస్మస్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. వేడుకలు ప్రారంభమైన నాటి నుంచి పిల్లలకు బైబిల్ పఠనం పోటీలు, ప్రార్థన కూడికలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ భక్తిభావం చాటుకున్నారని అన్నారు. ఈ టైలర్పేట ప్రాంతవాసంలో 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ అసోసియేషన్ వారు క్రిస్మస్ జయంతి కూడికలను సందర్భానుసారంగా వారు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ప్రభుదేవ వల్ల ఈ కూడికలు చాలా జయకరంగా జరిగినాయి. బిడ్డలకు ఆశీర్వాదం, చేరినటువంటి వారికి ఎంతో దీవెనకరంగా ఇంకా ఉండాలని, ముందు కూడా ఎంతకంటే ఇంకా పెద్దవి చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టైలర్పేటలో గత 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మరియు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వేడుకల్లో భాగంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, బైబిల్ పఠనము మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించి ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. విజేతలకి మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 24 సంవత్సరాల ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం, అంటే ప్రేమ విందు ఇక్కడ పేట ప్రజలను అందరినీ పిలిచి వాళ్ళు ఐక్యంగా దేవుని ప్రార్థన చేసుకొని ఒక ప్రేమ విందులాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని ప్రేమ విందులాగా అందరూ కలిసి భాగస్వామ్యం అయ్యి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది యూత్ సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. టైలర్పేట పళ్ళగట్టు సందర్భంలో గత 24 సంవత్సరాలుగా సన్ రైజ్ యూత్ పేరుతో క్రిస్మస్ వేడుకల్ని, న్యూ ఇయర్ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా జనవరి 1 వరకు, అంటే 25వ తారీఖు నుంచి జనవరి 1 వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రోజుకి ప్రేయర్ రూపంలో, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఆటల రూపంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవునికి సందర్భంగా ఒక స్కిట్ కూడా ఈ ప్రాంత యువత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచి అందరం కూడా కలిసి ఐకమత్యంగా చేసుకునే భాగంగా గత 24 సంవత్సరాల్లో ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా బాధ్యతగా తీసుకొని అత్యంత ఘనంగా ఈ సంవత్సరం పండుగను జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంలో మా ప్రాంతంలో ఆధ్యాత్మికాన్ని పరిడవిలే విధంగా ఆ దీవెనకరమైనటువంటి కుటుంబాలని, దేవుని వాక్యాన్ని అందించినటువంటి పెద్దలందరికీ, ఇందులో భాగస్వామ్యం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆర్గనైజేషన్ తీసుకొని దీన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళి చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించిన మా యూత్ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఇదే ఆధ్యాత్మిక రూపంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.